చాలా గ్లామర్ గా ఉంది, చాలా హుషారుగా ఉంది. మనం ఏమాత్రం తగ్గకూడని పోటాపోటీగా నేను చూస్తుంటే అంతకంత పోటీగా చేసింది. అండ్ తెర మీద చూసినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని వ్యక్తి కట్టిస్తున్న ఆశాభావం నాకు చాలా ఉంది. అండ్ నాకు కూడా కొత్త హుషారుగా ఉందండి. యంగ్స్టర్స్ వచ్చేస్తుంటే ఆ హుషారే వేరు. సో నన్ను చూసి వాళ్ళ కిక్కేవో తెలియని వాళ్ళు చూస్తే మాత్రం మీకు నాకు కూడా అంత కిక్ ఉంటుంది. ఆ సినిమాలో సాంగ్స్ చూసిన తర్వాత నాకు మరీ అనిపించింది. నాగబాబు గతంలో రుద్రవీణ తీశాడు. తను ఏం చేస్తే సరే తనకు కొంచెం క్లాస్ భావాలు కలిగిన మనిషి. పక్కా మా సినిమాలంటే ఓకే, అన్నయ్యని అందరూ అలాగే చూపిస్తారు, నేను వ్యత్యాసంగా చూపించాలని ప్రయత్నం రుద్రవేణి తీశాడు. మధ్యలో కాదు కమర్షియల్ గా వయామీడియాగా తీశాడు. కానీ ఈ సినిమాలో ఈ కథ చాలా ఇన్స్పైరింగ్ గా ఉండి కో ప్రొడ్యూసర్ అయినటువంటి మధు ఈ ప్రపోజల్ మురుగదాస్ ద్వారా తీసుకొచ్చినప్పుడు తనకి చాలా ఇన్స్పైరింగ్ గా ఉండి ఈ అంజనా ప్రొడక్షన్ ఈ సినిమా చేయడానికి గర్విస్తున్నాను అనే మాట తన అంటే చాలా ఉంది. ఈ సినిమా నిర్మాణంలో దీని వెన్నెముకలా ఉన్నటువంటి అల్లు అరవింద్ తను కూడా తన ఆశాభావాన్ని కానీ ఈ సినిమా మీద తన జడ్జిమెంట్ విషయంలో కానీ చాలా క్యూరియస్ గా ఉన్నాడు. ఆయన కూడా ఈ సినిమా డెఫినెట్ మంచి పర్పస్ఫుల్ సినిమా అవుతుంది, సొసైటీకి ఉపయోగపడే సినిమా అవుతుంది, ఈ సినిమాలు చేయాలి అని వాళ్ళందరూ అనుకోవడం జరిగింది. సో సరే ఇంతమందిని చేత ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఏవైనా సరేనండి పరుసు లేకుండా అది సంపూర్ణం కాదు. అది ఇందాక ఆయన ఉన్నాయి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అనే గాని, నీ కంఠ నరాలు తెప్పి నా షూ లేసులుగా వేడుకుంటానన్నా గాని ఈ సినిమాలో ఇందాక చెప్పారు డైలాగ్ ఇవన్నీ రాస్తారు. ఆ తరహా డైలాగులు పరుచూరి డైలాగులు గోపాలకృష్ణ గారు ఉన్నా సరే ఈ సినిమాలో సాఫ్ట్నెస్ గాని, రొమాంటిక్ సైడ్ గాని, కామెడీ సైడ్ గాని, సెన్సిబుల్ సిచ్యువేషన్స్ లో లాజికల్ గా గాని సీన్స్ ఉన్నాయంటే పరుచూరి వెంకటేశ్వరరావు గారు కూడా కారణం. ఆయన వంతు కృషి, వారిద్దరూ యొక్క సపోర్ట్ ఈ సినిమాకి చాలా ఉందని తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ముఖ్యంగా వారి ఇద్దరితో నా జర్నీ 25 సినిమాలు సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ ఇది. సో ఆ రకంగా తీరుండాలి పక్కన. ఆ రకంగా వీరిద్దరితోటి ఈ లాంగ్ జర్నీలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. మా మధ్య అనుబంధం మరింత పెనవేసుకుంది. వీరి సపోర్ట్ ఇది ఈ సినిమాకి చాలా ఉండటమే కాదు, అండ్ ఈ సినిమాలో చేస్తున్నంతసేపు వాళ్ళు అంటున్నారు మాకు చాలా తృప్తిగా ఉందండి, ఇది కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అవుతుందని. దానికంటే ఒక మంచి సినిమా చేసాము అన్న ఆ తృప్తి అంతా ఇంత కాదండి, అన్ని డబ్బుతోటి ముడిపడి ఉండవండి. ఇలాంటి కథాంశంతో కొన్ని ఆనందాలు అవి మేము పంచుకోవడం జరుగుతుంటుంది. ఆ రకంగా ఈ సినిమా చేయటంలో మాకు ఎంతో ఆనందంగా ఉంది. అది మీరు ఉండటం అనేది మరీ ఆనందంగా ఉంది. వాళ్ళ వ్యక్తం చేసినప్పుడు నాకు కూడా చాలా చాలా ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మీకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను సార్. ఎంత ధైర్యం రా నీకు అని గుండె మీద విలన్ చెయ్యేస్తుంటే ఈ గుండె మీద చెయ్యేసావు తెలియలేదా అక్కడున్న నా పవర్ అన్నాను. నా పవర్ ఎవరో మీకు తెలుసు. నా స్ట్రెంగ్త్, నా ఫ్యామిలీ మెంబర్స్, నా పవరు వాళ్లే. సో ఈ రోజున నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్లే అనుకునేరు మీరందరూ కూడాను. నా పవర్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణే కాదు, మీరందరూ కూడా పవర్ స్టార్లు, మీరందరూ కూడా. సో మీ అందరికీ ఈ సినిమా అండ్ పేరున అందరి పేర్లు చెప్పాను అనుకుంటున్నా, ఎవరి గురించి మర్చిపోలేదు. అండ్ మర్చిపోయి ఉంటే క్షమించండి.